మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు విగ్రహాన్ని పార్లమెంటు ఆవరణలో ఏర్పాటు చేసేందుకు తెలుగుదేశం పార్టీ కృషి చేస్తోందని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. విజయవాడ సత్యనారాయణపురంలోని బుడమేరు వంతెన వద్ద ఉన్న అల్లూరి సీతారామరాజు విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఆదివాసీల్లో చైతన్యాన్ని నింపిన అల్లూరిని తెలుగువారు కలకాలం గుర్తుంచుకుంటారని ఆయన వ్యాఖ్యానించారు. స్ఫూర్తికి ఒక చరిత్ర. అల్లూరి సీతారామరాజు గారు బ్రిటిష్ వాళ్ళ గుండెల్లో రైళ్లు పరిగెత్తించిన ఏకైక వ్యక్తి. ఆదివాసుల ప్రపంచ దినోత్సవాన్ని పెద్ద ఎత్తున జరిపే పరిస్థితికి వచ్చాం. నా ఆలోచన ఒకటి, అడవుల్లో ఉండే గిరిజనులకు న్యాయం జరగాలి. చిన్న చిన్న మూఢనమ్మకాలు ఉన్నాయి, ఆ మూఢనమ్మకాలు కూడా పోవాల్సిన అవసరం ఉంది. ఆ ప్రాంతంలో మనం నీళ్లన్నీ కూడా బోర్వెల్లో ఎప్పటికప్పుడు పంప్ చేసి ఇవ్వడం, ఇవి చేసిన ఆ నీళ్లు తాగకుండా సెలయేరులో వచ్చే నీళ్లు తాగి ఆరోగ్యం పోగొట్టుకునే పరిస్థితి వచ్చింది. కనీసం రాబోయే 1 సంవత్సరంలో అల్లూరి సీతారామరాజు విగ్రహం పార్లమెంట్లో పెట్టేదానికి అన్ని విధాలా ప్రయత్నం చేసి ఇది సాధిస్తామని చెప్పి మరొక్కసారి మీకు తెలియజేసుకుంటూ